భారత్ 180 న్యూస్ కి స్వాగతం. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఒకే కుటుంబంగా ఉండి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎన్డీఏ కార్యకర్తల ఉమ్మడి సమావేశానికి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చుండు శ్రీప్రకాష్ చౌదరి, వివివి చౌదరి, నల్లమిల్లి వీర్రెడ్డి, బీజేపీ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, కోన సత్యనారాయణ, గొడవర్తి రామచంద్రరావు, జనసేన నాయకులు ఉండమట్ల రామారావు, టౌన్ జనసేన అధ్యక్షులు నాయి చంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, కార్యదర్శి కొమ్మిశెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీకి చెందిన క్రియాశీల సభ్యులు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన అధ్యక్షత వహించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ సాయిరాం గారు, డాక్టర్ శ్రీ కోన సత్యనారాయణ గారు, మన మాజీ శాసనమండలి సభ్యులు గురువుతులు శ్రీ వివివి చౌదరి గారు, వేదిక అలంకరించిన అతిరథ మహారాజులందరూ, వేదిక ముందున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఈరోజు స్వతంత్రంగా కూర్చొని బయటపడి మాట్లాడాలంటే అంబేద్కర్ ఇచ్చిన విషయాన్ని చెప్పి ఆ మహాత్ముల జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఓటమి కుటుంబం కూడా ఈ రకంగా సమావేశం అవ్వడం ఒక శుద్ధికరమని చెప్పి చెప్తూ, ఏదైతే గతంలో ఈ భారతదేశ కార్యకర్తలకు జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం కాబట్టి ఒక విషయం ముఖ్యంగా మాట్లాడి నేను ముగిస్తాను. 1930లో రౌండ్ సమావేశం, లండన్లో రౌండ్ సమావేశం జరుగుతున్నప్పుడు ఈరోజు ఆత్మీయ గౌరవ సభకు ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏకనాయకులు శాసనసభ్యులు జోగేశ్ గారికి, జనసేన నాయకులు వేగుళ్ల లీలాకృష్ణ గారికి, అలాగే అబ్బు గారికి, వేదిక అలంకరించిన అందరికీ, నా ముందున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,